మరి ఇంకేమి బీఆర్ఎస్ తోటి లాంచ్ చేయండి. ఆల్రెడీ టికెట్ ఇచ్చారు కదా మీకు. నిజంగానే కనుక కేసీఆర్ మీకు టికెట్ ఇవ్వకపోతే, మీరు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా గెలిచారు, రాగానే ఎన్నికల్లో పోటీకి తీసుకెళ్ళాడు, మిమ్మల్ని ఎంపీగా పెట్టాడు, మీకోసమే అక్కడ ఒక ఎన్నిక తీసుకొచ్చినాడు. అప్పుడు తీసుకొచ్చి సరే మీరు ఎంపీగా పోయినారు, మళ్ళీ లేదు లేదు అని చెప్పి పాపం ఆ రాజయ్యని ఏదో ఇదైపోయి మళ్ళీ మిమ్మల్ని అక్కడ రాజీనామా చేయించి శాసనమండలికి తీసుకొచ్చినాడు, మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసినాడు, 2 సార్లు శాసనమండలికి టికెట్ ఇచ్చాడు. తర్వాత మీరు శాసనమండలి ఇంకో 4 ఏళ్ళలో 2 ఏళ్ళలో ఉండగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి అసెంబ్లీకి పోటీ చేయించాడు. ఇట్లా ఈ సీటు కోల్పోయినారు. ఇప్పుడు ఆ సీటు కూడా పోయింది కదా. సరే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో మీరు రావడం కోసము రాజయ్యని ఇంకేదో చేసి రాజయ్యని ఒక బూతు బొమ్మలాగా మార్చేసినారు. చేసి ఇవాళ మీరు అక్కడ గెలిచారు. ఖచ్చితంగా మీకున్న మంచి పేరు వల్ల కూడా గెలిచి ఉండొచ్చు, కాదనడానికి లేదు. కానీ ఏం చేశారు? మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీకు ఇంకా 5 ఏళ్ల కాలాన్ని మీ కూతురుకు వస్తుందో రాదో తెలియని 5 ఏళ్ల కోసం ఎందుకు త్యాగం చేశారు? మళ్ళీ అక్కడే పసునూరు దయాకర్ కూడా వెళ్ళాడు. అక్కడే పసునూరు దయాకర్ ఉన్నాడు. పసునూరు దయాకర్ మీ ఎంబడి తిరగడానికి అనిపించుడా? ఆరూరు రమేష్ ఆయన మీకంటే ఎక్కువ కాలం అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకుడు. ఆరూరు రమేష్ ఏమన్నా తక్కువ ఉన్నాడా? ఆరూరు రమేష్ కూడా మీ వల్ల నష్టపోయినానని చెప్తున్నాడు. మీరు మనస్ఫూర్తిగా పనిచేయలేకపోవడం వల్ల ఓడిపోయినానని చెప్తున్నాడు. మందకృష్ణ మాదేవ్ గారు చాలా చక్కగా ఈ స్టోరీ అంతా చెప్పి ఉన్నాడు. ఇప్పటికే ఒక 5-6 మంది నాయకులను ఎదగనీయకుండా కడియం శ్రీహరి చేసినాడని చెప్తున్నాడు. సరే కారణం ఏమైనప్పటికీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు షిఫ్ట్ ద లాయల్టీ. శ్రీహరి లాంటి ఒక టవరింగ్, నాకు చాలా గౌరవం శ్రీహరి గారు అంటే. నిజంగా కూడా చాలా భయానే మాట్లాడుతుంటాడు. ఈజ్ వెరీ నైస్ జెంటిల్. ఈ వయసులో ఏం ప్రాబ్లం? నిజంగానే కావ్యకు టికెట్ ఇవ్వకపోతే పోతే అరే నిజమిలాగే కదా ఇవ్వాలి కదా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్ళి కాంగ్రెస్లో మళ్ళీ సరే కోర్స్ ఇప్పుడు ఈయన అనుచరులే కాంగ్రెస్లో అందరు ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి అనుచరుడే ఈయనకు చాలా దగ్గర. ఇవన్నీ బహుశా కాంగ్రెస్ నేచర్ కూడా మారుతుంది కాబట్టి శ్రీహరి గారు తెలుగుదేశం టీఆర్ఎస్ తప్ప మధ్యలో కాంగ్రెస్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఇప్పుడు పోవడం అనేటువంటిది ఆయనకు తప్పనిసరి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూతురు కోసం అంతే అంటే కూతురు గెలుస్తుందా గెలవదా అనేది సెకండరీ. మీరు ఎందుకు ఏం బ్లేమ్ చేస్తారు? మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని అనడానికి లేదు. ఆరూరు రమేష్ లాగా, లేదా ఇంతకుముందు ఉన్న దయాకర్ గారి లాగా, లేదా అక్కడ గుడిమల్లి రవికుమార్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనలాగా. అంటే మీరు ఒకటి గమనించండి, ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లోనే ఈ క్రైసిస్ అంతా వస్తుంది. మనం ఇప్పటివరకు ఇవే మాట్లాడుతున్నాం. వివేక్ గారి చరిత్ర అదే. వివేక్ పిల్లలను, వివేక్ తమ్ముడిని, వివేక్ అన్నని వాళ్ళ కోసం దేనికైనా చేసే స్థాయికి పోతున్నారు. మల్లు రవి గారు, మల్లుబట్టి విక్రమార్క గారు జరిగినటువంటి తతంగం అదే. ఖమ్మం ఇప్పటికీ పెండింగ్లో. చాలామంది ఏమనుకుంటారంటే దొరలు అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉంటారు, వెలుమల్లో ఉంటారు, బ్రాహ్మణుల్లో ఉంటారు, పటేన్లు అంటే రెడ్లలో ఉంటారు అనుకుంటారు. కానీ అధికారం అహంకారం 2 కలిసిన తర్వాత ఎవరైనా సరే దొరలాగా బిహేవ్ చేస్తుంటారు. అసలు ఈ 4 కుటుంబాలు ఏంది మొత్తం శాసించేది? ఈ 3 కుటుంబాలు తప్ప ఇంకెవరు లేరా దళితులు? వీళ్ళేనా మొత్తము 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీస్ని కాంట్రాక్ట్ పట్టుకున్నారండి. పెద్దపల్లిలో నేను చదువుకుంటున్న కాలం నుంచి 50 సంవత్సరాల నుంచి ఒకటే ఫ్యామిలీ రూల్ చేస్తుంది. అది కూడా హైదరాబాద్ నుంచి పోయి పెద్దపల్లిలో పోయిన ఫ్యామిలీ. ఒక తండ్రి, ఒక 2 కొడుకులు, ఒక కొడుకులు, ఏదేదో అమ్మ నాన్న పెద్దపల్లి పిల్ల అన్నట్టుగా, పెద్దపల్లి అమ్మాయి అన్నట్టుగా ఉంది ఈ స్టోరీ. పెద్దపల్లే కాదు, అనంతరాములు గారిని చూస్తున్నాము. వాళ్ళలో కూడా ఒక వరుస క్రమంలో అరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. డెమోక్రసీ అని అంటే ఈక్వల్ చాయిస్ కూడా కదా, ఈక్వల్ ఆపర్చునిటీ కూడా కదా. ఏదో పదవులు పైసలు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏమవుతుంది అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. మనం ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీద పెట్టినాం కాబట్టి
ఈ పోయిన ఇద్దరు ఎవరు పెద్ద మాస్ లీడర్లు కాదు. మ్మ్. ఇప్పుడు ఎవరు ఇవాళ వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టుగా కీసరి శ్రీహరి గారు వెంబడి ఒక 1000 మంది ప్రజలు, ఒక 50 మంది జెడ్పీటీసీలు, ఒక 10 మంది ఎంపీటీసీలు ఎంబోలా ఆయన కూతురు పోతున్నారు. అట్లా కేకే కదా ఈ ఇద్దరు పోతే ఎందుకు ఆందోళన పడుతున్నారు వీళ్ళందరూ? అసలు ఈ ఇద్దరు నాయకులు ఎట్లా అయినారు నిజంగానే ఆలోచించండి. కేసీఆర్ కనుక కేకేని పికప్ చేసి ఉండకపోతే ఈ 10 ఏళ్ల తర్వాత కేకేని ఎవరైనా గుర్తుపెట్టుకునే వాళ్ళ? ఎందుకంటే కేకేతో పాటు కాకలు తీరినటువంటి హనుమంతరావు గారి పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఇద్దరు సమవుజ్యులు, సమానం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. అంటే ఈ 10 ఏళ్ళ అధికారంలో లైమ్ లైట్లో లేకపోతే హనుమంతరావు గారు లాగానే ఉండాల్సిన వాడు కదా. ఈ 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉండి మ్మ్. బీఆర్ఎస్కి కేసీఆర్ రానియకపోయి ఉంటే కడియం శ్రీహరి ఎక్కడ ఉండేవాడు? డిప్యూటీ సీఎం అయ్యేవాడా? అసలు తెలంగాణలో సరే దళిత ముఖ్యమంత్రి అని ఇవ్వలేదు, కనీసం ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడన్న కృతజ్ఞత ఉందా ఎవరికైనా? ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఆదరించకపోతే? 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలు సంపూర్తిగా 5 పదవులు తీసుకున్నారు కదా. మ్మ్. ఇది వీళ్ళకు ఉండాల్సినటువంటి ఇది. ఈ మొత్తానికి కారణం ఇటువంటి వాళ్ళని ఆదరించడం, చేరదీయడం, మోసపోవడం. ఎప్పుడైనా సరే మోసపోయినోడు అమాయకుడు అని అనుకోవడానికి వీల్లేదు. కేసీఆర్కి అప్రమత్తత లేదు. చాలామంది చాణక్యుడు అంటారు కానీ నాకైతే డౌట్. మ్మ్. చాణక్యం ఎక్కడ ఉందని? ఇక్కడ చచ్చిపోయిన పాములను తీసుకొచ్చి మీరు నాగుపాములాగా తయారు చేసి ఇప్పుడు వాటికి భయపడిపోయి పారిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది చాణక్యుడు అయితే? ఎందుకు మీరు నమ్మవలసిన వాళ్ళనేమో నమ్మలే, మీ ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళని దూరం పెట్టుకున్నారు. ఉద్యమ టైంలో కలిసి వచ్చిన వాళ్ళని నేను మళ్ళీ చెప్తున్నా, ఈటెల రాజేందర్ని బయటికి పంపడం అనేటువంటిది మీరు చేసిన తప్పు. ఆయనని విధేయుడు ఇప్పటికి కూడా మీరు నమ్మండి. నిన్న కేటీఆర్ అంటున్నాడు రాజేంద్రాన్ని, ఇప్పటికి కూడా పాపం కేటీఆర్ కూడా ఆయన రాజేంద్ర అన్న అని తప్ప ఎన్నడూ రాజేంద్ర అని కూడా అన్నాడు. ఐ మీన్ సభలో అయినా బహిరంగ సభలో అయినా ఆయనకు గౌరవం ఉంది. ఆయనని అంత 3 నెలలు దాన్ని ఒక ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసి ఆయన ఫోన్లను కూడా ట్యాప్ చేసినారనే విమర్శలు వచ్చి ఆయన కుటుంబం మొత్తాన్ని ఇవన్నీ అవసరమా రాజకీయాలలో? ఎందుకు ఆయనను దూరం చేసుకున్నారు?